ఓ సుందరమైన లోకం నా బిడ్డ నా చెంతకు చేరుతుందని అభయ ఆంజనేయుడై నిలుచున్నాడు. ఓ సుందరమైన లోకం నా బిడ్డ నా చెంతకు చేరుతుందని అభయ ఆంజనేయుడై నిలుచున్నాడు. ముచ్చటగా 3 చోట్ల నేను తిరిగి నీ చెంతకు నేను చెరిగితే, ముచ్చటగా 3 చోట్ల నేను తిరిగి నీ చెంతకు నేను చేరితే, ఎదురుగా తులసమ్మ అటువైపు ఇటువైపు ఉయ్యాల ఊగుతున్న కృష్ణయ్య, ఉయ్యాల ఊగుతున్న కృష్ణయ్య మా వైపే చూస్తున్న లక్ష్మీదేవి వెంకటేశ్వరులు, మా వైపే చూస్తున్న లక్ష్మీదేవి వెంకటేశ్వరులు. భద్రాచలాన్ని తలపిస్తున్న రామ మందిరం, భద్రాచలాన్ని తలపిస్తున్న రామ మందిరం. మేము ఏ వైపు చూస్తే ఆ వైపు చూసి నవ్వుతున్న సాయిబాబా, మేము ఏ వైపు చూస్తే ఆ వైపు చూసి నవ్వుతున్న సాయిబాబా. మా తలపైన వినాయకుడు, మా తలపైన వినాయకుడు, రజాన్ని పాలిస్తున్న రామయ్య, రజాన్ని పాలిస్తున్న రామయ్య. అప్పుడప్పుడు నన్ను ఆదుకున్న సాయిబాబా, అప్పుడప్పుడు నన్ను ఆదుకున్న సాయిబాబా. ఈ మధురమైన లోకాన్ని నేను చూసే లోపే, ఈ మధురమైన లోకాన్ని నేను చూసే లోపే ఏదో భయం నాలో కలిగే. ఎన్ని నిద్రలేని రాత్రులు నా గొంతుతో, ఎన్ని నిద్రలేని రాత్రులు నా గొంతుతో రామ రామ అని నేను పలికానయ్యా. నా ఒడిని పచ్చని కూరగాయలతో నేను నింపానయ్యా, నా ఒడిని పచ్చని కూరగాయలతో నేను నింపానయ్యా. ఆలోచనలో నేను పడ్డానయ్యా, నీ చెంతకు నేను రాలేకపోతే ఏమి చెయ్యాలని నేను తలచానయ్యా. పూజారి రూపంలో వచ్చి ఏమి జరిగింది తల్లి అని నన్ను అడిగితే, నీ బిడ్డ ఆంజనేయుని చెంతకు చేర్చమంటున్నాడని నేను చెప్పానయ్యా. ముచ్చటగా 3 చోట్ల తిరిగిన నన్ను, ముచ్చటగా 3 చోట్ల తిరిగిన నన్ను 108 ప్రదక్షిణాలు చేయించి నాలో ఉన్న భయాన్ని ఎలా పోయిందో అభయ ఆంజనేయుడవై నా ఇంటికి చేరవయ్యా. ఈ రోజుకి నువ్వు నా చెంతనే ఉన్నావయ్యా, ఈ రోజుకి నువ్వు నా చెంతనే ఉన్నావయ్యా. ఈ బిడ్డకు నీ ప్రపంచాన్ని చూపించాలనా, ఈ బిడ్డకు నీ ప్రపంచాన్ని చూపించాలనా, రామనామాన్ని నేను పలకాలనా. ఏది ఏమైనా నా తల్లిదండ్రులను నేను చూసేలా చేసావయ్యా, ఏది ఏమైనా నా తల్లిదండ్రులను నేను చూసేలా చేసావయ్యా. ఎన్ని దివ్య దర్శనాలు మేము వెళ్ళేలా చేసావయ్యా.